అన్నమయ్య జిల్లా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని రాజంపేటలో పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతమైన వాతావరణంలో జరిగింది. రాజంపేటలోని కూచివారిపల్లి గ్రామంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల కేంద్రంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుంచి ఓటర్లు క్యూలో వేచి ఉండి తమ ఓటును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రాజంపేట నియోజకవర్గ సార్వత్రిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి మోహన్ రావు మీడియాతో మాట్లాడుతూ ఈ సెంటర్లో మొత్తం 1540 మంది ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోబోతున్నారని, మొత్తం 9 రూమ్లకు గాను ఒక్కొక్క రూమ్కి 170 మందిని కేటాయించామన్నారు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే వారికి ఇబ్బంది కలగకుండా ఉదయం 80 మందిని, మధ్యాహ్నం 90 మందిని ఒక్కొక్క రూమ్కి కేటాయించి వారికి ముందస్తు సమాచారం అందించామన్నారు. ఉదయం 10 గంటలలోపు సుమారు 215 మంది ఓటు వేశారన్నారు. ఒకవేళ ఈరోజు ఓటు హక్కు వినియోగించుకోలేకపోతే రేపు ఓటును వినియోగించుకోవచ్చు అన్నారు. 40% కన్నా ఎక్కువ వైకల్యం ఉండి మంచానికి పరిమితమై ఉన్న 165 మందిలో 100 మందితో ఈ నెల 3వ తేదీ నుండి నిన్నటి వరకు వారి ఇంటి వద్దనే ఓట్లు వేయించామన్నారు. రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో జనరల్ ఎలక్షన్ సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి మరియు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ రోజు పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రాజంపేటలో పెట్టడం జరిగింది. ఈ రోజు ఇక్కడ మేము 1545 మందికి ఓటు వేసే విధంగా 9 రూమ్స్ ని పోలింగ్ బూత్లుగా పెట్టాము. ఒక్కొక్క రూమ్ లో కూడా 170 మంది, తక్కువ మంది కొంచెం ఉదయం నుంచి సాయంత్రం వరకు, ఉదయం ఒక 80 మంది, సాయంత్రం ఒక 90 మెంబర్స్ వేసే విధంగా ఎవరికి ఇబ్బంది లేకుండా షేడ్ కూడా వేసి, అదేవిధంగా ఎవరు ఏ టైంలో రావాలో కూడా ముందుగానే సమాచారం అందించి ఎటువంటి ఇబ్బంది లేకుండా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు 10 గంటల వరకు సుమారుగా 215 మంది వాళ్ళ ఓటును వినియోగించుకున్నారు. ఇంకా సాయంత్రం వరకు మొత్తం వస్తారని ఆశిస్తున్నాము. ఎవరన్నా ఏదైనా కారణాల వల్ల ఈ రోజు వేయలేకపోతే రేపు కూడా వాళ్ళకి వేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఓటు ఉండి ఇతర జిల్లాల్లో పనిచేసే వాళ్ళు ఎవరిని ఉంటే వాళ్ళందరూ కూడా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు రాయచోట్లో మనకి ఇతర జిల్లాల వాళ్ళందరూ కూడా ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా 545 మంది అక్కడ వేసే విధంగా ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 కేటగిరీస్ ఇక్కడ వేస్తారు: పిఓ, ఓపీఓ, ఏపీఓ మరియు అదర్ డిపార్ట్మెంట్లు, పోలీసు, మెడికల్, ఆర్టీసీ వాళ్ళందరూ కూడా రేపు వేస్తారు. ఇక్కడ అదేవిధంగా 85 సంవత్సరాలు పైబడి మరియు 40% వికలాంగత్వం ఉండి బెడ్ రిడెన్ అయిన వాళ్ళు సుమారుగా మన కాన్స్టిట్యున్సీలో 165 మందిని మనం ఐడెంటిఫై జరిగింది. వాళ్ళకి మనం 3వ తారీఖు నుంచి హోమ్ ఓటింగ్ ఒక 5 టీమ్స్ వేసి ఆయా వాళ్ళ ఇంటికి పంపించి మనం ఓటు కాస్టింగ్ సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ కాపాడుతూ చేస్తున్నాము. దాంట్లో భాగంగా నిన్నటి వరకు ఒక 100 మందిని 165లో 100 మందిని ఓటు క్యాప్చర్ చేయడం జరిగింది. ఈ రోజు మిగిలిన 65 మందిని కూడా పూర్తి చేస్తారు. వాళ్ళందరూ కూడా ఆయా మండలాల్లో ఫీల్డ్ మీద ఉండడం జరిగింది. సో అన్ని పార్టీలు కూడా ఏజెంట్స్ ని ఇచ్చారు, అందరూ కూడా సహకరిస్తున్నారు. నేను మీడియా ద్వారా మిగిలిన పోస్టల్ బ్యాలెట్ ఓటర్స్ చెప్పేది ఏంటంటే, రేపు కూడా ఈ అవకాశం ఉంది కాబట్టి మీరు ఎవరన్నా ఏదైనా కారణాల వల్ల ఈ రోజు వేయకపోతే ఇదే డిగ్రీ కాలేజీలో ఇదే టీమ్స్ రేపు అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి వినియోగించుకోవచ్చు.